మత్తయి సువార్త 20వ అధ్యాయము 15-20 వరకు చదువుకున్నాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రీయులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినము ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. తండ్రి, నాయన యొక్క ఉదయకాల సమయంలో యూసీవై టీమ్గా మేమందరం చేరి తండ్రి నాయన పాటలు పాడాం నాయన. తండ్రి, వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, నన్ను కూడా మీరు మీ బోరుగా వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. మీకు స్తోత్రములు తండ్రి. నైనా ప్రభువా, ఎవరైతే తండ్రి ఆసక్తిగా నైనా మరి తండ్రి వచ్చి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలను కూడా మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఎవరు కూడా నైనా నిద్రమత్తులుగా ఉండకుండా ప్రభువా, శ్రద్ధ కలిగి ప్రభువా తండ్రి ఒక హాఫ్ అన్ అవర్ నైనా వాక్యాన్ని వినడానికి అందరికి కూడా మీ కృపను ఉంచమని విజ్ఞాపన చేస్తూ అయినా మా యొక్క యూసీవై పరిచర్యను ప్రభ మీరు రాబోయే రోజుల్లో ఇంకా తండ్రి బహు విరివిగా తండ్రి ఆశీర్వదించి తండ్రి దీవించి నాయన మీ సేవలో తండ్రి వాడుకోమని విజ్ఞాపన చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ వారము అనే అంశము, ఇంగ్లీష్లో హోలీ వీక్ అనేటువంటి అంశం గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రవేశించిన తర్వాత ఈ యొక్క పామ్ సండే దగ్గర నుంచి కూడా ఈ యొక్క వారమంతా హోలీ వీక్గా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకని ఈ విధంగా పరిశుద్ధ వారము అని పిలువబడిందంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఆయన జీవించి, ఈ 3.5 సంవత్సరము ఆయన సువార్తను ప్రకటించి తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు ఈ వార ప్రయాణం, చివరి వార ప్రయాణాన్ని చాలా పరిశుద్ధంగా తిరిగి మళ్ళీ ఆయన యెరూషలేములోకి ప్రవేశించడాన్ని, ఆయన ఆ వారంలో ఆయన చేసినటువంటి సూచనలు లేకపోతే గద్దింపులు ఇవన్నీ చూసినప్పుడు ఆ వారాన్ని మరి పరిశుద్ధ వారంగా దాన్ని చెప్పుకుంటూ కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఈ వారం రోజుల్లో కొన్ని సూచనలు, ప్రాముఖ్యంగా శిష్యులతో ఆయన మాట్లాడుతూ కొన్ని మంచి మాటలు చెప్తూ వచ్చాడు. ఇక్కడ 20వ అధ్యాయం మత్తయి సువార్త మనం చూసినప్పుడు 17వ వచనంలో ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి అనే మాట చూస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, నాకు అనిపించింది, ఒకవేళ ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులు ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చిందని వాళ్ళకి తెలిసినప్పుడు వెంటనే వాళ్ళ కుమారుడిని కుమార్తెను పిలిచి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు కదా. జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్తగా జీవించండి అని చెప్పినట్లుగా మరి
ఆయన గూడా ఆయన ప్రేమించిన శిష్యులు, ఆయనకు శిష్యులు చాలామందున్నారు. కానీ మనకు వాళ్ళు రాసినటువంటి శిష్యుల పేర్లు 12 మంది శిష్యుల పేర్లు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 12 మంది శిష్యుల్ని ఆయన పిలిచి ఏకాంతముగా తీసుకొని పోయి, వారికి మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. అవి నెరవేరాలి. అవి నెరవేర్చబడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ విషయాల్ని మరి శిష్యులకు తెలియజేస్తూ, ఈ విధంగా మనుష్య కుమారుడు మరి ప్రధానులకును, శాస్త్రులకు అప్పగింపబడబోతున్నాడు. వారు మరణశిక్ష వేస్తారు. కొరడాలతో కొడతారు. సిలువ వేస్తారు. అదే విధంగా అందరూ అపహసిస్తారు. అయితే శిలువ మరణం అయిన తర్వాత మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన మరొక్కసారి ఆఖరి సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది గూడా ఈ అంశం ఎందుకు తీసుకున్నానంటే, మనం గూడా అదే పరిస్థితుల్లో ఒక వారంలో మనం చేసుకోబోతున్నాము ఈస్టర్‌ని. మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పండుగలు కావచ్చు, ఇవన్నీ గూడా ఆచారాలు కాదు అనే విషయాన్ని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఆచారం కాదు గానీ, మనము యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు, అదేవిధంగా ఆయన చనిపోయిన విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అందుకోసమే మనం చూస్తున్నాం గదా! ప్రభు బల్లారాధన కొన్ని సంఘాల్లో నెలకొకసారి తీసుకుంటారు. కొన్ని సంఘాల్లో ప్రతి వారం తీసుకుంటారు. యేసుక్రీస్తు వారు తెలియజేసిన విధంగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అని చెప్తాడు. ఆ విధంగా ఇది గూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒకవేళ ఇలాంటివి లేకపోతే అసలు వాటి గురించి మనం ధ్యానించుకోమేమో అన్నటువంటిది అనిపిస్తూ ఉంటది. ఎందుకనంటే ఈ సిలువ ధ్యానాలు ఈ సమయంలో, ఈ సిలువ మరణము, ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంలో క్రిస్మస్ సాంగ్స్ పాడమంటే ఎవరు పాడరు. ఎందుకనంటే అలా మనము ఒక ఆలోచనకు ఫిక్స్ అయిపోయాం. అందుకోసమే ఈరోజు ఇలాంటి గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్ ఇలాంటి పండగలు లేకపోతే అసల వీటి గురించి ధ్యానించుకోవడానికి కూడా ఉండదేమో అనిపిస్తూ ఉంటది. ఏదైనప్పటికి కూడా ఇవన్నీ గూడా మనము వింటూ ఉంటాము. మరొక్కసారి వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆయన చెప్పినటువంటి అమూల్యమైన మాటలు. ఒకవేళ మనలో గూడా అలాంటి ఏమన్నా పొరపాట్లుంటే వాటిని మనం సరిజేసుకోవచ్చు. ఆయన యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత ఈ యొక్క మట్ల ఆదివారం ఆ రోజు అందరూ గూడా ఆ గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు ఎంతో గౌరవించి ఆయన్ని ఎంతగానో ఉత్సాహ ధ్వనితోటి ఆయన ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లను, గువ్వల గువ్వలము వారి పీఠములను పడద్రోసి, సోమవారం రోజున ఆయన దేవాలయంలోకి ప్రవేశించాడు. ఆదివారం మనం పామ్ సండే జరుపుకున్నాం గదా! ఆ తర్వాత సోమవారం రోజున ఆయన దేవాలయంలోకి ప్రవేశించి, ఒకసారి ఆయన ఆ దేవాలయాన్ని గమనించాడు. యేసుక్రీస్తు వారు అన్ని విషయాలు గూడా గమనిస్తూ ఉంటాడు. ఆయన చెప్పేటువంటి బోధ, ఆ బోధ ప్రకారంగా మరి శిష్యులు జీవిస్తున్నారా లేదా? అదే సమయంలో ఆయన చెప్తున్న బోధను మరి అంగీకరిస్తున్నారా లేదా? ఎవరెవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇవన్నీ గూడా ఆయన గమనించేవాడు. కనుక ఆ దేవాలయంలోకి ఆయన వెళ్లి అనేక సార్లు ప్రసంగాలు చేశాడు. కనుక అదే క్రమంలో ఆయన ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మడము, కొనడము, అదే విధంగా రూకలు మార్చుకోవడము, గువ్వలు ఇవన్నీ గూడా ఆ వ్యాపారం అనేది ఆ మందిరంలో చేస్తా ఉన్నారు. ఈ మందిరంలో వ్యాపారం చేస్తా ఉన్న వాళ్ళని చూసి ఆయన చాలా కోప్పడ్డాడు. అందుకోసమే ఆయన కోపడ్డానికి సాదృశ్యంగా మనం చూసినప్పుడు అవన్నీ గూడా
బైబిల్‌లో మనం చూస్తే పడద్రోసి అనే మాట రాసుంది. గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడి వారనెను. ఇది వ్యాపారం చేసేటువంటి ఒక స్థలం కాదిది. ఇది నా యొక్క ప్రార్థనా మందిరం అని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు వారు ఆ రోజు చెప్పినటువంటి అమూల్యమైన మాటలు మనం గూడా ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు కొందరు వ్యాపార స్థలంగా మరి దేవుని యొక్క మందిరాన్ని ఉపయోగించడం లేదా? ఈ రోజుకి అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అది ప్రార్థనా మందిరము అనే విషయాన్ని మర్చిపోయి, ఆ ప్రార్థనా మందిరానికి ప్రార్థన చేసేటువంటి స్థలము, ఆ ప్రార్థనకి కాకుండా మిగిలిన వాటికి ఉపయోగించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సమాజంలో మనము ఇవన్నీ గూడా గమనించాలి. దేవుడు గూడా మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, ఆయన అందరిని గూడా పరిశీలిస్తూ ఉంటాడు. కనుక అదే క్రమంలో ఆయన ప్రవేశించినప్పుడు ఇవన్నీ చూసి చాలా ఆగ్రహుడయ్యాడు. ఆయన వెంటనే అవన్నీ గూడా పరద్రోసి ఆయన ఒక సత్యాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నా మందిరము అందరికి ప్రార్థనా మందిరం అది. ఆ ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా ఎందుకు మారుస్తున్నారు? చివరిగా ఆయన చేసిన హెచ్చరిక. చివరి రోజుల్లో ఆయన మాట్లాడుతున్న మాటలివి. ఈరోజు మనం గూడా ఒకసారి పరీక్షించుకోవాలి. మన ప్రార్థనా మందిరాన్ని మనము ఏ విధంగా ఉపయోగిస్తున్నాము? మన ప్రార్థనా మందిరాన్ని మనము దేవుని యొక్క ప్రార్థనల కొరకే ఉపయోగిస్తున్నామా? లేకపోతే ఆ ప్రార్థనా మందిరాన్ని దేవునికి వ్యతిరేకమైన విషయాల కొరకు ఉపయోగిస్తున్నామా? క్రయ విక్రయాలు చేస్తున్నామా? కనుక ప్రార్థనా మందిరంకి ఒక విలువుంది. ఆ విలువను మనము గ్రహించేటువంటి స్థితిలోకి మనం రావాలి. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఇదే మాటను పొందుపరుస్తూ, ఇక్కడ యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయం ప్రవేశించి, దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తున్న వారిని వెళ్ళగొట్టి ఆరంభించి, రూకలు మార్చు వారి బలులను, గువ్వలను, పీటలను పడద్రోసి దేవాలయంలో గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెనీయకుండెను. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు అదే విషయాన్ని ఇక్కడ మనకు పొందుపరుస్తూ, ఆయన పడద్రోసినట్టుగా మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మనము ఆ మాటను చూస్తున్నాం. కనుక గమనించండి, దేవుడు ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తే వాటిని పూర్తిగా లేకుండా చేయడానికి ఆయన ముందుకి వస్తాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్త నెరవేర్చుట కొరకు ఆయన సిలువకి అప్పగింపక ముందు, ఆయన చెప్పినటువంటి ఈ వారం రోజుల్లో సోమవారము, లేకపోతే మంగళవారము ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే ఆ క్రమం చొప్పున ఆయన చెప్తున్న మాటలు ఎంతో అమూల్యమైనవిగా మనం గ్రహించాలి. అంటే ఇప్పటి వరకు చెప్పిన వాటి అమూల్యమైనవి కాదని కాదు గానీ, ఆయన హెచ్చరికలు చెప్తూ, ఆ తర్వాత మంగళవారం రోజున గమనిస్తే ఆయన యొక్క ప్రయాణంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అని చెప్తున్నాడు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ, మీరు దేవుని యందు విశ్వాసముంచండి. విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనందరికి కూడా క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి, క్రైస్తవురాలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసము అనేది ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనుంది. కనుక ఆ యొక్క హోలీ వీక్‌లో, పరిశుద్ధ వారంలో, ఆయన చివరి ప్రయాణంలో ఆయన మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, యేసుక్రీస్తుని అనుసరించేటువంటి మనందరం గూడా, క్రీస్తుని మనం అనుసరిస్తున్నాం గాబట్టి, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం గాబట్టి, విశ్వాసంలో కొనసాగాలి. అందుకోసమే దేవుని యందు విశ్వాసముంచండి. ఎంత విశ్వాసము అంటే, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి, తన మనసులో సందేహం ఉండకుండా ఉండడమే విశ్వాసం. తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల, కనుక మనము ఒక కొండనేది మనము ఇక్కడి నుంచి తీసి మరి సముద్రంలో పడేయడం చాలా కష్టం. అయినప్పటికి కూడా సందేహింపక నమ్మి మనము ముందుకు వెళ్ళినప్పుడు అది జరుగుతుంది. దేవుని యొక్క మాట ఆయన చెప్తున్న విషయం ఏందంటే, మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం గూడా సందేహముతో కూడిన విశ్వాసం ఉండకూడదు. సందేహం అనేది మన దగ్గర ఉండకూడదు. అనుమానం అనేది మన దగ్గర ఉండకూడదు. దేవుని యందు మనము ఆధారపడాలి. దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనము నమ్మినప్పుడు మనము గొప్ప కార్యాలు చూస్తాం. నీ దగ్గర నమ్మిక లేకుండా నువ్వు గొప్ప కార్యాలు చూడలేవు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే చూడండి, మార్కు సువార్త 11 అధ్యాయము 24 వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు, మనము ఏమైతే అడుగుతామో వాక్యం అంటున్నట్టుగా అడుగుడి మీకివ్వబడును. అదే సందర్భంలో మనం గూడా అడుగుతున్న వాటిని మనము పొందుకున్నాము అనేటువంటి నమ్మకంతో అడగాలి. దేవుడు నాకిస్తాడు. నేను అడిగితే మళ్ళీ నాకిస్తాడో, ఇవ్వడో, అలాంటి సందేహం లేకుండా మనము దేవుడిని నమ్మకంతో, విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. కనుక మనము అడగక ముందే మనలో విశ్వాసం అనేది మనలో నాటుకుపోవాలి. సందేహింపక మనము అడిగే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము సందేహింపగా మనం అడుగుతామో, దేవుడు తప్పకుండా మనకు ఆయన ఇస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏమైతే అడుగుతూ ఉన్నామో, అది మనం సందేహింపక అడుగుతున్నామా లేదా అనేది గూడా మనం ఆలోచించాలి. తర్వాత చూడండి, ఈ వారం రోజులు గూడా మనం గమనించినప్పుడు ఆయన అమూల్యమైన మాటలు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఏదైతే అవసరమో, విశ్వాసం అనేది క్రైస్తవుడికి అవసరం గాబట్టి ఆ విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత చూడండి 26వ వచనంలో, ఆహ్, 25వ వచనం. మీరు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్నడెల్లా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించుడి. ఇక్కడ అంటున్న మాట క్షమించమని చెప్తున్నాడు. విశ్వాసం అనేది క్రైస్తవునికి ఎంత అవసరమో, మనం గూడా క్షమాపణ కలిగి ఉండడం గూడా అంతే అవసరం. ఇతరులు మనము క్షమించేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఇతరులను క్షమిస్తామో, అంటే మన జీవిత ప్రయాణంలో కొందరు మనకు ఎదురొస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆహ్, కొన్ని విరోధమైన విషయాలు చూసినప్పుడు మనకు కోపమొస్తుంది. లేకపోతే మనకు వాళ్ళ మీద కొంత అభిప్రాయం మారుతుంది. అయినప్పటికి కూడా వాక్యం అంటున్న మాట, మీరు క్షమించండి. దానికొకటి ఇచ్చాడు మళ్ళీ తర్వాత చూడండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఈ లింక్ గమనించండి. మనం క్షమిస్తేనే దేవుడు గూడా మన పాపాలను క్షమిస్తానంటున్నాడు. శిష్యులతో మంచి అమూల్యమైన మాటలు ఆయన నేర్పించాడు.
క్రైస్తవుడిగా కొనసాగాలంటే, లేపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో శిష్యులు క్రైస్తవులుగా జీవిస్తున్నామో, మనందరిలో విశ్వాసంతో కొనసాగాలి. సందేహము లేని విశ్వాసంతో కొనసాగాలి. అదే సమయంలో మనము క్షమించే స్వభావం కలిగుండాలి. ఎప్పుడైతే మనము క్షమించే స్వభావం మనలో ఉండదో, మనము బైబిల్‌లో చెప్పినట్టుగా కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఉంది గదా! ఒకవేళ క్షమించే స్వభావం మనకు లేకపోతే ఒకవేళ మనం పాపం జేస్తామేమో. ఈ కోపం ద్వారా మనం ఇంకేదైనా చేస్తామేమో. ఎప్పుడైతే మనలో ఆ కోపం అనేది స్థాయి దాటిపోతుందో, ఆ తర్వాత దాని పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకోసం మనము క్షమించామనుకోండి, సంతోషంగా మనం ఉండొచ్చు. సంతోషంగా మన శత్రువులు గూడా ఉంటారు. ఎటువంటి సంఘటనలు గూడా అక్కడ జరగవు. అందుకోసమే ఆయన చెప్పాడు, మీరు విశ్వాసం ఉంచండి. ఎటువంటి విశ్వాసం అంటే, ఒక కొండను చూసి, "ఒక కొండ నువ్వు వెళ్లి సముద్రంలో పడు" అన్నప్పుడు, ఆ సముద్రంలో అది పడిపోద్ది అనేటువంటి నమ్మకము, సందేహింపక ఉంచండి. అదే సమయంలో మీరు మీ ప్రయాణంలో ఎవరైనా వ్యతిరేకిస్తే మీకు వారి మీద ఒకవేళ మీరు కోప్పడినప్పటికీ వారిని క్షమించండి. అలా క్షమిస్తేనే నేను గూడా మీ పాపాలు క్షమిస్తానని జెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన బోధలో. కాబట్టి మంగళవారం రోజున ఇది ఆ తర్వాతలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక తర్వాత బుధవారం విషయానికొస్తే ఆయన ఆ రోజు రెస్ట్ తీసుకున్నట్టుగా మరి మన జ్ఞానవంతులు కొంతమంది దాని గురించి రాస్తూ వచ్చారు. అయితే మనం గమనిస్తే ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6 వచనాన్ని మనం చదివినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 వచనం చదివినప్పుడు యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇక్కడ సీమోను ఇంట్లో యేసయ్య ఉన్నప్పుడు ఆఖరి రోజుల్లో ఆయన అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. బేతనియాలో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన అక్కడ ఏమి ఆ రోజు బోధ చేసినట్టుగా కనబడడం లేదు. ఆ బుధవారం రోజున. అయితే ఆ సమయంలో ఒక స్త్రీ అక్కడికొచ్చి ఆయన భోంచేస్తున్నటువంటి సమయంలో చాలా విలువైనటువంటి ఒక మంచి అత్తరు బుడ్డ తీసుకొనొచ్చి ఆయన తల మీద ఆ అత్తరును పోసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మిక్కిలి విలువగల అని 2 మాటలు చూస్తున్నాం. విలువగల అనంటే అదొక స్థాయి. మిక్కిలి విలువగల అంటే వాల్యుబుల్, వెరీ వాల్యుబుల్. ఇంగ్లీష్‌లో మనం చెప్పుకున్నట్లయితే హైయెస్ట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అటువంటి ఎంతో విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొని ఆయన తల మీద పోసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వెంటనే గమనించండి శిష్యులు చూచి కోపపడి, "ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకియ్యవచ్చును కదా!" అనేది. చూసారా? శిష్యులు ఆయన పక్కన ఉంటున్నారు గానీ, ఇప్పటికీ కొంత వాళ్ళకి ఆత్మీయమైనటువంటి ఆలోచనలు రాలేదు. ఆయన బోధలు వాళ్ళు వింటూ అనేక మంది ఆయన బోధల ద్వారా ప్రభావితం పొందుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో, అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప మాటలు మనతో చెప్తున్నాడే, ఇంత గొప్ప విషయాలు మనకు బోధిస్తున్నాడే, అటువంటి ఆయనకు ఒక స్త్రీ ఒక విలువైనటువంటి అత్తరును తీసుకొనొచ్చి పోస్తే, ఆ అత్తరు బొడ్డి కంటే విలువైనటువంటి మరి మాటలు మనం వింటున్నాంగా. అయినప్పటికీ వాళ్ళంటున్నారు, "ఎందుకు నువ్వు దాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఆ అత్తరును అమ్మి ఆ వెల బేదలకివ్వచ్చు గదా!" చూసారా? దేవుని మరి మన దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలకు వారు రీచ్ కాలేకపోయారు. ఈరోజు ఇలాంటి సంఘాలు గూడా ఉన్నాయి. దైవ సేవకులు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నటువంటి సంఘాల్లో గూడా
దైవ సేవకుని యొక్క విలువ తెలుసుకోక, కనీసము దైవ సేవకుని గౌరవించడం గూడా తెలియనటువంటి వాళ్ళు సంఘస్థులున్నారు ఈ రోజున. ఒక దైవ సేవకుడిని ఒక ఆర్డినరీ పర్సన్‌గా చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. అది చాలా తప్పది. దేవుడు ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈ లోకంలో మన మన ఏరియాలో, మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనే మనం అంతగా గౌరవిస్తాం. ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా నిలబడి గూడా మనం మాట్లాడడం, లేకపోతే భయపడతాం. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తులతోనే అంత భయపడి, నీ అవసరం కోసము అంత చేస్తున్నప్పుడు, ఒక దైవ సేవకుని కంటే గూడా మరి ఎమ్మెల్యే స్థానం గొప్పదా? ఎవరైతే దైవ సేవకులకు విలువివ్వరో వాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. దేవుని యొక్క సేవకులనగా ఒక స్థానము దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. వారిని అభిషేకించాడు. వారిని సేవా పరిచర్యలో వారిని ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు అందరికీ అన్ని స్థానాలు ఇవ్వడు. ఆయనకు తెలుసు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనేది. ఇక్కడ మనం చూస్తున్నాము, శిష్యులు గూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ గమనించింది ఆయన గొప్పతనం. కనుక అత్తరు ఒకవేళ విలువైంది అయుండొచ్చేమో గాని, అంతకంటే విలువైనటువంటి వాడు నా దేవుడన్నట్టుగా ఆమె ఆ అత్తరును పోసి ఆయన్ని గౌరవించింది, ఆయన్ని సన్మానించింది, ఆయన్ని ప్రేమించింది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను. ఈమెను మీరేలా తొందరపెట్టుచున్నారు? వెంటనే ఆయన గద్దించాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏందంటే, ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే గద్దిస్తాడు. ఆలస్యం చేయడు. ఈరోజు గూడా సంఘ కాపరులు గూడా ఇదే విధంగా గాని ఉంటే సంఘాలు బాగుపడతాయి. ఎప్పుడైతే మనము గద్దించే వాక్యం చెప్తామో, తప్పుని వెంటనే మనము సవరించే విధంగా మనము వాక్యం ద్వారా వారికి బోధిస్తామో, వెంటనే వారు క్రమపరచబడతారు. ఇక్కడ గమనించండి, మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర ఈ ఈ విషయాలు చూసినప్పుడు. ఆయన వెంటనే గమ్ముగుండలేదు. వెంటనే గద్దించి అంటున్నాడు, "బేదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. కానీ నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను" అని చెప్పి ఒక మంచి విలువైనటువంటి స్థానాన్ని ఆమెకిచ్చాడు. తర్వాత చూడండి, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి, నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. సర్వలోకమందు చూసారా? అక్కడ చేసినటువంటి ఆ కార్యాన్ని ఆయన లోకమంతా తీసుకొనొస్తున్నాడు. ఎందుకనంటే ఆమె చేసినటువంటి కార్యము ఎంతో విలువైంది. దేవునికి ఇవ్వవలసిన విలువ ఆమె దేవునికిచ్చింది. ఈరోజు మనం గూడా మొట్టమొదటి స్థానము దేవునికివ్వాలి. ఈ లోకంలో ఒకవేళ ఉండొచ్చు మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు. వారికంటే గూడా గొప్ప స్థానము మనం దేవునికివ్వాలి. ఎందుకని? మరి మనము మన పేరెంట్స్ ద్వారా మనం వచ్చాం ఈ లోకంలోకి. కానీ అంతకంటే ముందు మన పేరెంట్స్‌ని ఎవరు సృష్టించారు? మన పూర్వీకులకు ఎవరు సృష్టించింది? మరి మన దేవుడు గాబట్టి ఆయనకు మనం ప్రాముఖ్యతనివ్వాలి. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు, బేదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు. కానీ నేను మీతో ఉండను గదా! అందుకోసమే సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు, ఈమె జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడిననియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెకు అప్పుడు ప్రశంసలొస్తాయి. అప్పుడు ఆమెను జ్ఞాపకం జేసుకుంటారు. ఎందు నిమిత్తము ఈ భూస్థాపన కార్యక్రమంలో ఇవన్నీ ఆ పెర్ఫ్యూమ్స్ వాడినప్పుడు వెంటనే మనకు ఆమె జ్ఞాపకం రావాలి. ఆమెను ప్రశంసించుకోవాలి. ఆమె చేసిన గొప్ప కార్యం గురించి మరి మనం చూసినప్పుడు దేవుడు ఆమెకొక స్థానాన్నిచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ప్రయాసపడేటువంటి ఆ స్థాయిని బట్టే దేవుడు నీకు మంచి పేరిస్తాడు. నువ్వు కొంత ప్రయాసపడి నాకు గొప్ప పేరు కావాలని కోరుకోవడం గూడా తప్పే. నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత ప్రయాసపడతావో, అంత ప్రయాసకు తగిన విధంగా ప్రతిఫలం దేవుడు నీకిస్తాడు. నువ్వు మొట్టమొదట్లోనే నీకు ప్రతిఫలం కావాలా కోరుకోవడం కాదు. దేవుని పరిచర్య నీకిచ్చినప్పుడు
దాన్ని ఇంట్రెస్ట్‌గా, దాన్ని ఒక క్రమశిక్షణగా చేసినప్పుడు దేవుడు నీకు ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా ఇస్తాడు అనడానికి సాదృశ్యంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆమె చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని గమనించినప్పుడు, ఆమె ఒక విలువైనటువంటి అత్తరును మరి యేసుక్రీస్తు వారికి ఉపయోగించినప్పుడు, ఆ విలువైనటువంటి డబ్బులు ఒకవేళ ఆమె స్థాయిలో ఆమె కష్టంగా ఉండొచ్చేమో, అయినా వాటిని ఆమె లెక్కజేయలేదు కాబట్టి ఈరోజు ఆమెకు గొప్ప పేరునిచ్చాడు దేవుడు. ఒక గొప్ప స్థానాన్ని సర్వలోకానికి తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆయన చెప్పినటువంటి అమూల్యమైన మాటలు నేర్చుకుంటున్నాం. ఆయన దేవాలయంలోకి వెళ్లి, దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ క్రయ విక్రయాలను, అక్రమాలను చూసి ఆయన కోప్పడి, ఇది దేవుని ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో నువ్వెందుకు ఇలా అమ్ముతున్నావని ఒక మంచి హెచ్చరిక ఇచ్చాడక్కడ. ఆ దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను వారికి బోధించాడు. ఆ తర్వాత క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించాలంటే, మనకు ప్రాముఖ్యంగా ఏమవసరమో, విశ్వాసం అవసరము, నమ్మకం అవసరము, సందేహము లేని నమ్మకం అవసరం. ఆ విషయాన్ని బోధించాడు. నీలో విశ్వాసం ఉండాలి. సందేహింపక నువ్వు అడగాలి. నువ్వు పొందుకుంటున్నాను అని నువ్వు నమ్మాలి. నీలో విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు అని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు సందేహంతో అడిగితే నువ్వు పొందుకోలేవు. నువ్వు సందేహింపక అడిగితే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతది. గమనించాలి ఆ విషయాన్ని అని చెప్తూ, ఆ తర్వాత క్షమించండి అని బోధించాడు. మనం అందరిని కూడా క్షమించాల్సిందే అని అంటున్నాడు. అందుకోసమే మనం చూస్తే సిలువలో కూడా పలికిన మాట, మొట్టమొదటి మాట క్షమించాడు. వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు ప్రభువా, వీరికి క్షమించుము. ఈరోజు ఆయన శిష్యులతో ఆయన బోధించిన మాట, మీరు నా శిష్యులు కాబట్టి, నన్ను పోలి మీరు నడుచుకుంటున్నారు కాబట్టి, నా ప్రవర్తన, నా ఆలోచన మీలో ఉండాలి. నాలాగా మీరు నడవాలి. నాలాగా మీరు ప్రవర్తించాలి అని చెప్తూ, ఆయన క్షమించి చూపించాడు. క్షమించమని చెప్తున్నాడు. ఎంతోమందిని ఆయన క్షమించాడు. సిలువకు వెళ్ళక ముందు ఎన్నో సందర్భాల్లో పరిసయ్యులు, సద్దుకేయులు వీళ్ళందరూ కూడా ఆయనకి వ్యతిరేకమైన వాళ్ళు పక్కన ఉన్నప్పటికి కూడా, ఏ రోజు వారిని శిక్షించడం లేకపోతే వారికి శాపాలు పెట్టి వాళ్ళని ఇచ్చేయడం చేయలేదు కానీ, వాళ్ళకి ఆయన ఎన్నో రకరకాల బోధలు చేశాడు ఆయనకి. వాళ్ళ జ్ఞానాన్ని పెంచే విధంగా, వాళ్ళ యొక్క లోక సంబంధమైన కళ్ళు తెరవబడే విధంగా ఆయన రకరకాల బోధలు తెలివిగా ఆయన బోధించాడు. జ్ఞానము కలిగి వారికి బోధించాడు. తర్వాత మనం చూసినప్పుడు ఆయన ఒక స్త్రీని అక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. ఆమె ఇచ్చిన విలువ. ఈరోజు మనం కూడా దేవునికి విలువ ఇవ్వాలి. మనకు ఎన్నైనా ఉండొచ్చు కానీ, ఏదున్నప్పటికి కూడా అవి చేసింది మనకు మన దేవుడని గుర్తు రావాలి. ఈ విషయాన్ని నేను మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తున్నా. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఈరోజు మనం సంపాదించే ప్రతి పైసా, మనకున్న ప్రతి ఉద్యోగము, మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు మనకిచ్చింది. కాబట్టి ఆ దేవునికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఈరోజు నువ్వు డబ్బులు దేవునికి కానుకలుగా ఈరోజు మనము ధారాళంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? కారణం ఏంటి? ఆ రోజున ఆ యొక్క అత్తరు విషయంలో ఒకవేళ ఆమె ఆ విధంగా ఆలోచించుంటే ఆమె ఇవ్వగలదా అత్తరుని? పక్కన శిష్యులే ఆమెను గద్దించారు. ఆమె శిష్యురాలు కాదు. ఆయనతో కలిసి ఆమె కంటిన్యూగా నడవలేదు. అయినప్పటికి గూడా ఆమెలో అంత మంచి గొప్ప మనసుందంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, శిష్యులకు గాదు, విశ్వాసులు గూడా ఇదే విధంగా ఉండొచ్చు అనడానికి ఒక సాదృశ్యం. వాక్యం వింటున్న మనం గూడా డబ్బు కంటే గూడా దేవునికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఈరోజు హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారు ఎంత చెప్తే అంత అమౌంట్ మనం కడతాం. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగి మనిషి చనిపోతే, ఆ అమౌంట్ కడితేనే వాళ్ళు నీకు ఆ బాడీ ఇస్తారు. అలాంటి సమయంలో నువ్వు అప్పు తెచ్చైనా కడతావు. కానీ దేవుని మందిరానికి
దేవుని కొరకు మనం ఇవ్వాలంటే మనసు రాదు గదా! అదే నీకు ఏదైనా సరే ఒక ఖర్చు ఉంటే మన అవసరం నిమిత్తమైతే ఎంతైనా మనం ఖర్చు పెడతామే. గమనించారా ఈ విషయాన్ని? ఎందుకని మనము ఇలా ఉంటున్నాము అంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం వలన, దేవుని వాక్యాన్ని మనము మన జీవితంలో అన్వయించుకోకపోవడం వలన. సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారములో ఆయన చెప్పినటువంటి అమూల్యమైన మాటలు నేను మీతో ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. మీకు తెలియక కాదు గానీ, ఈ విషయాలు మీరు చదువుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనం ప్రతి విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకా ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి ఆయన ప్రభురాత్రి భోజనము, లాస్ట్ సప్పర్ దేవుడు శిష్యులతో కలిసి అందరితో కలిసి ఆయన భోంచేసిన విషయము. ఇస్కరియోతు యూదా అప్పగించడము ఇవన్నీ మనకున్నాయి. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఆ వారం రోజులు జరిగిన విషయాలు ఒకసారి మీరు చదవండి. ఎంతో అమూల్యమైన పాఠాలు అందులో ఉంటాయి. చదువుకుంటూ ఏదో ఆమె ఏదో ఒక స్త్రీ వచ్చింది, అత్తరు వేసింది ఇట్లాంటి ఒక స్టోరీలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు గానీ, మన జీవితంలోకి అది అన్వయించుకున్నప్పుడు ఒక పెద్ద పాఠాన్ని మనం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి ఆమేన్. స్తోత్రం. ఆమేన్. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన వినీతన్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. వందనాలన్నా. వందనాలు బ్రదర్. చాలా అమూల్యమైనవి. కాబట్టి మరలా మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు తెలుస్తుంది. ఆయన చేసిన పరిచర్య, ఆయన దగ్గరకు వచ్చిన వారిని క్షమించే విధానము, ఈ చివరి గడియల్లో ఆయన చేసిన అవన్నీ కూడా మనం చక్కగా దానిలో చూడవచ్చు. మన జీవితంలో దానిని అన్వయించుకున్నట్లయితే ఇంకనూ మనం పరిశుద్ధులంగాను, ఆత్మీయంగాను స్థిరపడుటకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ యొక్క వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించలాగున మన మధ్యలో ఉన్న మార్తా సిస్టర్ గారు వాక్య ఫలింపు నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతట్లో మీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క మా జీవం కలిగిన మాటలు వినుటకు మీరు మాకు దయచేసినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ వారము అనే అంశం గురించి వినుటకు మీరు మాకు అందరికీ దయచేసిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి చిత్తమును నెరవేర్చుటకునైనా నన్ను శిలువ శ్రమలు భరించినారు ప్రభా. మీరు ఎంతగా క్షమించారో, ఓర్చుకున్నారో, మీరు ఎంతటి ప్రేమ కలిగి ఉన్నారో ఆ యొక్క గుణగణాలన్నీ కూడా మేము కలిగి ఉండుటకు మాకు తండ్రి అటువంటి జ్ఞానాన్ని, శక్తిని మాకు దయచేయండి తండ్రి. ప్రతిదినము కూడా మా యొక్క తలంపులతోనూ, మాటలతోనూ, క్రియలతోనూ సిలువకు అప్పగించే వారంగా ఉంటుండగా తండ్రి దయించి మమ్మల్ని మా పాపాలను క్షమించమని అయ్యా తండ్రి మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోమని మీ పాదాలను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి యొక్క ప్రార్థన ఇప్పటి వరకు నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యొక్క వాక్యం కూడా నిష్ప్రయోజనం కాకున్నట్లు మా అందరి జీవితాల్లో తండ్రి నేను లోతైన విషయాలు తెలుసుకుంటుండగా తండ్రి మంచి ఫలింపులు మా అందరికీ మీరు దయచేయమని తండ్రి. మంచిగా పరిశుద్ధత కలిగి జీవించుకుంటకు తండ్రి, మీకు ఇష్టలుగా భూమి మీద ఉండుటకు తండ్రి, మీ యొక్క నామానికి మహిమను తెచ్చే బిడ్డలుగా మేము ఉండుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకును అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డను బట్టి వాక్యాన్ని అందించినటువంటి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ యొక్క ప్రతి పరిచర్యను తండ్రి నాయన ప్రతి పరిచర్యలో మీ యొక్క తోడుగా ఉండి తండ్రి మరింతగా మీ యొక్క నా మహిమార్థమే వాడబట్టుకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని అడుగుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.